పోలీస్ స్టేషన్ పరిధిలో బౌరంపేటలో పట్టపగలే భూ కబ్జాకు ప్రయత్నించారు కొందరు దుండగులు. ల్యాండ్లో నిర్మాణాలు చేస్తున్న కార్మికులపై భూ కబ్జా చేయడానికి వచ్చిన దుండగులు దాడి చేశారు. కార్మికులపై కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ల్యాండ్ మార్క్ 5 పేరుతో సదరు స్థలంలో కాంట్రాక్టర్ సురేష్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. నిర్మాణాలు చేస్తున్న స్థలంలోకి మహేందర్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి దౌర్జన్యానికి దిగారు. భూమిని కబ్జా చేసేందుకు పనిచేసే వాళ్లపై దాడి చేశారని కాంట్రాక్టర్ సురేష్ ఆరోపిస్తున్నారు. రక్తపు గాయాలతో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బౌరంపేటలో ల్యాండ్ ఆక్రమణకు కొంతమంది దుండగులు యత్నించారు. ఆ ల్యాండ్ లో నిర్మాణాలు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. నిర్మాణాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా సుమారుగా 20 నుంచి 30 మంది ఒక్కసారిగా ల్యాండ్ లోకి ప్రవేశించారు. అక్కడ పనిచేస్తున్న వారందరి మీద దౌర్జన్యానికి దిగారు. వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి తమ వద్ద వెంట తెచ్చుకున్నటువంటి కత్తుల తర్వాత కర్రలతో వారి మీదకి దాడికి దిగడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి మీరు వెళ్లిపోవాలంటూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులపైన హుకుం జారీ చేశారు. ఆ తర్వాత వారి మీద దాడికి తెగబడ్డారు. అయితే ఆ యొక్క ల్యాండ్ లో ల్యాండ్ మార్క్ 5 పేరుతో ఒక కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నాడు. అయితే ఆ నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగింది. అయితే గత 3 ఏళ్ల క్రితమే ఈ ల్యాండ్ ను తాను కొనుగోలు చేశానంటూ కూడా ల్యాండ్ ఓనర్ చెప్తూ ఉన్నాడు. కొనుగోలు చేసిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ భవన నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా అందుకు అనుగుణంగానే హెచ్ఆర్డీఏతో పాటు రేరా అనుమతులు అన్ని కూడా పొందాము. అనుమతులు పొందిన తర్వాత నిర్మాణాలు చేపట్టేటటువంటి క్రమంలోనే మహేందర్ అనే వ్యక్తి ఈ స్థలాన్ని ఏ విధంగా కబ్జా చేయాలంటూ కూడా భావించాడంటూ ఇటు కాంట్రాక్టర్ ఆరోపిస్తూ ఉన్నాడు. అయితే స్థానికంగా బౌరంపేటకు సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి చాలా కాలంగా ఈ భూమిని తన వశం చేసుకోవాలంటూ కూడా ప్రయత్నిస్తున్నాడంటూ కూడా కాంట్రాక్టర్ సురేష్ చెప్తూ ఉన్నాడు. అయితే ఇక భూమిని కబ్జా చేసేందుకు వీలుగా ఈ రోజు ఒక్కసారిగా తన అనుచర బలంతో వాళ్ళ రౌడీలను వెంటబెట్టుకుని ఈ రోజు ల్యాండ్ లోకి వచ్చి కూలీల మీద దౌర్జన్యం చేసి వారి మీద దాడికి యత్నించారంటూ కూడా కాంట్రాక్టర్ చెప్తూ ఉన్నారు. ఈ దాడిలో అక్కడే పనిచేసేటటువంటి భవన నిర్మాణ కార్మికులకు కొంతవరకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఒకరికి తీవ్రమైనటువంటి గాయమైనట్టుగా తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇదే అంశం మీద పోలీసులకు ఫిర్యాదు చేసేటటువంటి క్రమంలో దుండిగల్ పోలీసులు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదంటూ కూడా బాధితులతో పాటు ల్యాండ్ ఓనర్ చెప్తూ ఉన్నారు. ఇటు కబ్జాదారులకు పోలీసులు కూడా అనుకూలంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. గతంలో చాలా సార్లు తమ మీద ఇలా దౌర్జన్యానికి దిగారంటూ కూడా పోలీసులకు కేసులు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను తమ వాదనని వినిపించుకునే ప్రయత్నం చేయలేదంటూ కూడా ల్యాండ్ ఓనర్ ఇప్పటికే చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ దుండగులు చేసినటువంటి దాడిలో భవన నిర్మాణ కార్మికులకైతే గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులను కలుస్తామంటూ కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. స్వామి, రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొడాల